పచ్చని పంటకు పంచప్రాణం కేసీఆర్, భూమికి పట్టిన గ్రహణం రేవంత్ రెడ్డి. రెండు వ్యక్తిత్వాలు, రెండు భిన్న ధృవాలు. ఒకరు ప్రజలను తన వెంట నడిపించి గమ్యాన్ని ముద్దాడినవాడు, మరొకరు ప్రజలను కష్టాల పాలు చేసి ఊరేగుతున్నవాడు. ఒకరు దండుగన్న సాగును పండగగా మార్చి రైతును రాజుగా చేసి సమున్నతంగా నిలిపినవాడు, మరొకరు సేద్యాన్ని కష్టసేద్యంగా మార్చి రైతులను అరిగోసపెడుతున్నారు. ఒకరు ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నీటిగోస తీర్చిన జలదాత, మరొకరు తాను ప్రాజెక్టులు కట్టకపోయినా పగబట్టి ప్రాజెక్టులను పడవా పెట్టిన జల విరోధి. ఒకరిది సంపద పెంచి నలుగురికి పంచాలనే తపన, మరొకరిది చేతగాని చేవలేని దురాహంకారం. అవును, ఇప్పుడు తెలంగాణను నమ్ముకున్న కేసీఆర్ పాలన నుంచి తెలంగాణను తెగ నమ్ముకునే పాలకుల బారిన పడింది. తెలంగాణను ప్లాట్లుగా చేసి అమ్ముకోవాలని ఉరుకలాడే రియల్టర్ చేతిలోకి చిక్కుకుపోయింది. అందుకే 2 ఏళ్లుగా అన్నీ పెండింగులే, ప్రతి పనులు ఎగనామాలే. సోకులెక్కువ, సంక్షేమం తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ, పనులు తక్కువ, అప్పులెక్కువ, ఆమ్దాని తక్కువ. ఆర్థికంగా తెలంగాణ ఆగమైపోతుంది. 2 ఏళ్లలో అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ అప్పుల కుప్పగా మార్చేశాడు. ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక పని పూర్తి చేసింది లేదు. మరి ఇన్ని డబ్బులు ఎటుపోతున్నట్టు? ఇంకా పెండింగ్ నిధులను ఎందుకు పేర్చినట్టు? నాడు కేసీఆర్ చేసిన అప్పులతో తెలంగాణ వెలిగిపోయింది, సంపద రెట్టింపైంది. 2 ఏళ్లకే ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసిన గుంపు మేస్త్రి ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ ఎందుకు బీద ఏడుపు ఏడుస్తున్నాడు? తెచ్చిన పైసలు ఏమైనట్టు? ఎవని పాలు చేసినట్టు? అన్నింటినీ పెండింగ్ పెట్టి ఏం సాధిస్తున్నట్టు? వేతనాలు, పిఎఫ్ పెంపు కోసం అంగన్వాడీల ఆందోళనలు. తెలంగాణ అంతటా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు. వేతనాల కోసం కాంట్రాక్టర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల నిరసనలు. పెండింగ్ బకాయిల చెల్లింపుపై ఉద్యోగ సంఘాల నిలదీతలు. విత్తన, విద్య, ఆరోగ్య రంగాల్లో పెరిగిపోతున్న సమస్యలు. దివ్యాంగులకు పెన్షన్లు, లబ్ధిదారులకు అవసరమైన నిధులు. అప్పులు సమకూర్చేందుకే ప్రభుత్వ స్థలాల విక్రయాలు. రిజిస్ట్రేషన్ స్టాంపుల పెంపు, బస్ ఛార్జీల పెరుగుదల. ఏ పని ముందుకు సాగాలన్నా అప్పు చేయాల్సిన పరిస్థితి. చేసిన పనికి నెల మొదటి తారీఖు నాడు, ప్రతి నెల మొదటి తారీఖు నాడు 7,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం. నేను మా బట్టి విక్రమార్క సంవత్సరం తిరిగే లోపల 72,000 కోట్లు మిత్తి కట్టడానికి అవుతుందా? అసలు సంగతి దేవుడు ఎరుగు. ఇది పరిస్థితి. ఇది వాళ్ళ రిపోర్టు. దీని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అకౌంట్స్ యాజ్ ఆఫ్ జనవరి 2025 అంటే పోయిన నెల ఈ రిపోర్ట్. వీళ్ళు ఏం రాసిండ్రు, మిత్తిలకు ఎంత కడుతున్నామని రాసిండ్రు తెలుసా? పోయిన 10 నెలలు మొత్తం ఇప్పటిదాకా కట్టింది ఎంత అంటే 22,056 కోట్లు. 22,056 కోట్లు. నెలవారీ లెక్క కూడా ఇళ్ళనే ఇచ్చిండు. పాప బట్టి విక్రమార్క అమాయకంగా ఇరుక్కున్నాడు. ఆయన ఉద్యోగం ఉంటుందో పిస్తుందో కానీ ఇగో నెల కూడా ఇచ్చిండు. నెల మిత్తి ఎంత కట్టినాం ఏం చెప్పిండు ఇలా? పోయి ఏప్రిల్లో 1865, మేలో 1864, జూన్లో 2200, జూలైలో 2200, ఆగస్టులో 2304 కోట్లు, సెప్టెంబర్లో 2689 కోట్లు, అక్టోబర్లో 1965, నవంబర్లో 1928, డిసెంబర్లో 2475, జనవరిలో 2499, మొత్తం కలిపి 10 నెలలకు గాను కట్టింది పోయిన ఏప్రిల్ నుంచి మొన్న జనవరి దాకా 22,000 కోట్లు. అంటే నెలకు 2,200 కోట్లు. మరి 6,500 కోట్లు అని చెప్పిన బోగస్ ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా నెలకు 4,300 కోట్లు అదనంగా కడుతున్నా అంటే ఎడబోతున్నాయి అవన్నీ? టకీమని రైతుల ఖాతాలను అయితే పడతలేవు, టకీమని తులం బంగారం అయితే వస్తలేదు. మరి టకీమని రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయో ఢిల్లీలో చూడాలి. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే 2.5 లక్షల కోట్లు అప్పు చేసింది. రాబోయే 3 ఏళ్లలో ఇంకెన్ని అప్పులు చేస్తుందో తెలియదు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని, ఆర్థిక స్థితిగతిని చూస్తుంటే ఆర్థికవేత్తలై ఆందోళనకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా మొదలు పెట్టలేదు. ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం రాష్ట్ర ఆదాయం ఎలా సమకూర్చుకోవాలా కూడా తెలియదు.
ఇవన్నీ చేతగాక గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిందని నొక్కి నొక్కి అబద్ధాలు చెబుతున్నాడు. అసెంబ్లీలో ఎన్నిసార్లు ఆధారాలతో రుజువు చేసినా మళ్లీ మళ్లీ అదే అబద్ధాలు ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే తాను చేసిన అప్పులు గత ప్రభుత్వం మీద రుద్దాలని, అడ్డంగా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను బద్నాం చేయాలని. ఇవాళ నేను ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తున్న ప్రజలకి, ఎందుకు సడన్గా తెలంగాణ నుంచి పైసలు మాయమైనాయి? ఇవాళ ఎంత పెద్ద ఆసామి కానీ, ఎంత పెద్ద పెట్టుబడిదారు, ఎంత పెద్ద పారిశ్రామికవేత్త, ఎంత పెద్ద రియల్టర్ ఎవరు బలకరించినా ₹1,00,000 లేవన్నా, ₹1,00,000 దొరుకుతలేవని మాట్లాడుతున్నారు. ఏం జరిగింది? ఇగో ఈ 50,000 కోట్లు ఢిల్లీ చేరినాయి. 50,000 కోట్లు తెలంగాణలో ఉండాల్సిన, తెలంగాణలో ప్రజల మధ్యన తిరగాల్సిన డబ్బులు ఢిల్లీకి పోయినాయి. అందుకనే ఇవాళ తెలంగాణలో డబ్బుల కొరత వచ్చింది. ప్రజలు డబ్బుల కొరకు ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. హైదరాబాద్ రియల్టర్ కావచ్చు, పారిశ్రామికవేత్త కావచ్చు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులు, కూలీలతో సహా, చిన్న వ్యాపారస్తులతో సహా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం, తెలంగాణ బిడ్డల సొమ్ము, తెలంగాణ ప్రజల రక్తమాంసాలతో సంపాదించిన సొమ్ము, మన పేరు మీద అప్పు తెచ్చిన సొమ్ము 50,000 కోట్లు ఇప్పటికే ఢిల్లీకి చెల్లించి వచ్చారు. కాంగ్రెస్ నాయకులు ఎందుకు భుజాలు తడుపుకుంటున్నారు? ఈ 2 ఏళ్లలో కొత్త ప్రాజెక్టులు కట్టారా? కొత్త కంపెనీలు తెచ్చారా? అప్పులు పెరిగాయని చెబుతుంటే ఎందుకింత గింజుకుంటున్నారు? దార్శనికుడు కేసీఆర్ 10 ఏండ్ల పాలనలో మంచి ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా నడిపించారు. ప్రజల అవసరాలు దూరదృష్టితో అనేక అద్భుత పథకాలను ప్రవేశపెట్టారు. అభివృద్ధితో నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రమైన దేశానికే ఆదర్శ. 24 నెలల్లోనే అసమర్థ అవినీతి పాలనతో ఏకంగా 2,50,000 కోట్లకు పైగా అప్పులు చేశాడి గుంపు మేస్త్రి. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి ఆగం పట్టించింది ఈ అసమర్థ ముఖ్యమంత్రి కాదా? పోనీ చేసిన అప్పులతో ఏమైనా ప్రజలకు మేలు చేస్తున్నాడా అంటే అదీ లేదు. ఒక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు. సంక్షేమ పథకాలు అటకెక్కించాడు. ఎన్నికల హామీలు తుంగలో తొక్కేశాడు. మరి చేసిన అప్పంతా ఏమవుతోంది? ఎవరి బొక్కసాలు నిండుతున్నాయి? ఇందిరమ్మ రాజ్యంలో చేస్తున్న అప్పులన్నీ చిదంబర రహస్యంగా ఎవరికి అంతు చిక్కడం లేదు. బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలన తెలంగాణ ప్రగతికి స్వర్ణయుగమని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అప్పులపై బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం పచ్చి అబద్దమని ఎన్డీఏ అధినాయకత్వమే కుండబద్దలు కొట్టింది. కేసీఆర్ హయాంలో 6 లక్షల కోట్లని కొంతకాలం, 7 లక్షల కోట్లని మరికొంతకాలం, చివరకు 8 లక్షల కోట్ల అప్పులని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. అవి తీర్చేందుకు ప్రతి నెల 6,500 కోట్లు చెల్లిస్తామని పలు సందర్భాల్లో ఆరోపణలు చేశారు. ఇవన్నీ శుద్ధ అబద్దమని తేటతెల్లమైంది. ఆఖరకు రేవంత్ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రంలో కూడా అప్పుల లెక్కలని తప్పుల తడకలేలని తేలిపోయింది. ఆర్టీసీకి మహాలక్ష్మి పథకం, ఉచిత బస్సు ప్రయాణ నిధులు ఇవ్వడంలో ప్రభుత్వం అలసత్వంతో భారీగా బకాయిలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల 10 కోట్ల డబ్బులు పెండింగ్ పెడుతుండటంతో ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు భారీగా పేరుకుపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద నెలకు సుమారు 310 కోట్ల నుంచి 350 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ లో ఒక్కో బస్సులో సుమారు 80% వరకు ఉచిత ప్రయాణ టికెట్లే ఉంటున్నాయని కండక్టర్లు చెబుతున్నారు. 20% మాత్రమే ప్రయాణిస్తున్న పురుషుల టికెట్ల ద్వారా డబ్బులు వస్తున్నాయని అంటున్నారు. దీంతో ఆర్టీసీకి రోజు ప్రత్యక్షంగా వచ్చే నగదు భారీగా తగ్గిపోయిందని వాపోతున్నారు. అంతేకాదు, జీరో టికెట్లకు లెక్క కట్టి ప్రతి నెల నిధులు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపుతూ దాటవేస్తోంది. దీంతో ఉద్యోగులు, కార్మికులకు జీతాలిచ్చేందుకు ప్రతి నెల 20వ తేదీ నుంచే సచివాలయంలోని ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఉన్నతాధికారులు ఆవేదన చెందుతున్నారు. ఇవ్వాల్సిన డబ్బుల్లోనూ ప్రభుత్వం కోత విధిస్తుండటంతో ఆ లోటును పూడ్చలేక సతమతమవుతున్నామని స్పష్టం చేస్తున్నారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఇతర రాయితీల రూపంలో సుమారు 700 కోట్ల వరకు ఉంటుందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఆర్టీసీ విస్తరణ కోసం ఆస్తులను, డిపోలను, కార్గో వ్యవస్థను వరుసగా ప్రైవేటు పరం చేస్తుండడం దారుణం.
కాంగ్రెస్ పాలనలో పెండింగ్ బిల్లుల విషయంలో ఉద్యోగులు పెన్షనర్లకు కూడా ఎదురుచూపులు తప్పడం లేదు. బిల్లులను నెలకు 700 కోట్ల చొప్పున చెల్లిస్తామని చెప్పిన సర్కార్ మాట తప్పింది. అయితే ఈ నెల బిల్లులపై ఒక్క అడుగు ముందు పడలేదు. ఆర్థికంగా కుదేలై అవస్థలు పడుతున్న తరుణంలో రాష్ట్ర ఖజానాపై జీఎస్టీ స్లాబుల మార్పిడి దెబ్బ పడింది. స్లాబుల మార్పిడితో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల పెండింగ్ బిల్లుల విడుదల కష్టమేనని తెలుస్తోంది. ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వానికి రథచక్రాలు లాంటి వాళ్ళు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సజావుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో, ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పిఆర్సీ అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పిఆర్సీ ఇయ్యలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే పిఆర్సీ విడుదల చేయాలని. గతంలో కేసీఆర్ గారు 43-39% పిఆర్సీని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం. దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ను అమల్లోకి తేలేదు. దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి. ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులైతే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వాళ్ళ సేవింగ్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక ఈరోజు 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు. బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 15,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళందరికీ మేము టైం మీద డబ్బులు ఇచ్చాం. సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్గా మారుస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మరి ఎప్పటిలోగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తారు? మరి ఈలోపు గత 2 సంవత్సరాల నుంచి సిపిఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా మీరు కట్టకుండా దాన్ని దారి మళ్లిస్తా ఉన్నారు. అసలు కాంట్రిబ్యూషను కట్టలేరు, ఓపీఎస్ తేకపోవడం వల్ల 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారుస్తా ఉన్నారు. దయచేసి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కట్టండి, ఓపీఎస్ విధానాన్ని ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణమే అమల్లోకి తేవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అధ్యక్ష సరెండర్ లీవులు 5 సరెండర్ లీవులు పెండింగ్లో ఉన్నాయి. టీఏలు రావట్లేదు, డిఏలు రావట్లేదు, స్టేషన్ అలవెన్స్ రావట్లేదు. రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు మొత్తం అక్షరాల 15,000 కోట్ల పైనే ఉన్నాయి. జీపీఎఫ్, సరెండర్, లీవ్, నగదు ఎన్కాష్మెంట్ లీవ్, మెడికల్ రియంబర్స్మెంట్, టీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్, సంపాదిత సెలవుల బిల్లులు మొత్తం 9 నుంచి 10,000 కోట్లు ఉన్నాయని సమాచారం. పెండింగ్ డిఏలను సర్కారు విడుదల చేయకపోవడంతో ఉద్యోగుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. డిఏ పెండింగ్ లో ఉండడం, బకాయిలు విడుదల చేయకపోవడంతో ఉద్యోగుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగం అంటే బిందాస్. 1వ తారీఖు శాలరీ సొసైటీలో ప్రివిలేజ్. కానీ ఇదంతా గతం. తెలంగాణలో రేవంత్ సర్కారు పుణ్యమాని ప్రభుత్వ ఉద్యోగుల బతుకులు సైతం రోడ్డెక్కుతున్నాయి. 1వ తారీఖు శాలరీ కాస్త ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి. ఇక అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంగతైతే చెప్పనక్కర్లేదు. 5-6 నెలలుగా పోషించడం భారంగా మారి నరకం అనుభవిస్తున్నారు. జీతాలు మహాప్రభు అంటూ యాచించే పరిస్థితి దాపురించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు రోడ్డెక్కుతున్నారు? జీతాలపై నిలదీస్తే కోతలు ఎందుకు పెడుతున్నారు? హైడ్రా ఉద్యోగులకు సైతం జీతంలో కోతలు పెట్టలేదా? ప్రాణాలు పరంగా పెడుతున్న ఉద్యోగుల జీవితాలకు భరోసా ఎక్కడా? రాష్ట్రాన్ని చిన్నగా చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అట తెలంగాణలో బాగా లేకుండానట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగుండేనట. ఎందుకు 73% జీతం పెంచినందుకు బాగా లేకుండేనా? లేకపోతే భారతదేశంలోనే హైయెస్ట్ పే స్కేల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా అత్యధికంగా జీతాలు ఇచ్చినందుకు బాగా లేకుండేనా? అత్యధికంగా పెన్షన్లు ఇచ్చినందుకు బాగా లేకుండేనా? లేదా ఇదే ప్రభుత్వ ఉద్యోగులు మన రాష్ట్రాన్ని అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టినందుకు బాగా లేకుండేనా? ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది ఇదే ప్రభుత్వ ఉద్యోగులు కాదా? ఇదే ప్రభుత్వంలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదా?
రాష్ట్రాన్ని భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నిలబెట్టింది అగ్రభాగాన ఇదే ప్రభుత్వ ఉద్యోగులు, ఇదే ప్రజలు కాదా? రాష్ట్రాన్ని వ్యవసాయంలో ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తులు వచ్చినాయంటే ఒకవైపు వ్యవసాయ శాఖ అధికారులు, తెలంగాణ రైతులు అందరూ కలిసి కష్టపడితేనే కదా ఫలితాలు వచ్చినాయి. మరి అట్లాంటిది తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి బాగాలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే అనే నికృష్టపు మాట ముఖ్యమంత్రి నోట రావచ్చునా? అందాల పోటీలకు వందల కోట్లు ఖర్చు పెట్టిన రేవంత్ సర్కార్కు ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పట్టడం లేదు. విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, ఆఖరకు హైడ్రా, ఏ ప్రభుత్వ శాఖ చూసినా ఏమున్నది గర్వకారణం? ఉద్యోగుల జీతాల చరిత్ర సమస్తం వేదనాభరితమన్నట్టుగా తయారైంది పరిస్థితి. రాష్ట్రంలో పెండింగ్ జీతాల కోసం ధర్నాలు, ఆందోళనలు నిత్య కృత్యంగా మారాయి. జీతాలు అడిగిన పాపానికి గురుకులాల్లో ఉద్యోగులపై రేవంత్ సర్కార్ కత్తి దూసింది. భావి తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల జీతాలను ఉన్నతాధికారుల వద్ద డ్రైవర్లుగా పనిచేస్తున్న వారి కంటే తక్కువ స్థాయికి కుదించింది. టీచర్లకు ఇంతకంటే అవమానం ఇంకేముంటుంది? గురుకులాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న టీజీటీ, పీజీటీల వేతనాలను సవరిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగికి సగటున 5,000 నుంచి 13,000 వరకు కోత పెట్టింది. ఉన్నతాధికారుల వద్ద కార్యాలయంలో పనిచేసే డ్రైవర్ల వేతనం నెలకు 19,500 కాగా, విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న టీజీటీ, పీజీటీల వేతనం 18,200కు తగ్గించింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల చేయాలంటూ కాలేజీ యాజమాన్యాలు ఏకతాటిపైకి వచ్చి నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు. అప్పట్లో కాలేజీలను మూసివేస్తామని తేల్చి చెప్పడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. మొదట ఓసారి చర్చలకు పిలిచింది. ఆ చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత రెండో దశ చర్చలకు ఆహ్వానించింది. మొత్తం కాకుండా ఏడాది క్రితం టోకెన్లు జారీ చేసిన మేరకు నిధులు విడుదల చేయాలని ప్రతిపాదించారు. ఇంతవరకు బకాయిలను చెల్లించారో లేదో దేవుడికే తెలియాలి. టోకెన్లు జారీ అయ్యి విడుదల కాని బకాయిలు ఎంత ఉంటాయని ప్రభుత్వం ఆరా తీయగా 1,207 కోట్లుంటాయని కాలేజీ యాజమాన్యాలు చెప్పారు. సర్కారు లెక్కలు తీసిన తర్వాత టోకెన్లు జారీ అయిన బకాయిల విలువ 3,543 కోట్లుగా తేలింది. అంటే యాజమాన్యాలు చెప్పిన దానికంటే 2 రెట్లు అధికం. ఈ వివరాలను సర్కారు బయట పెట్టలేదు. యాజమాన్యాలు చెప్పినట్టే 1,207 కోట్లే ఉన్నట్టు పేర్కొంది. వీటిలో 600 కోట్లు ఇస్తామంది. వీటిని ఇవ్వలేదు. ఈ విషయం తెలిసిన ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు నివ్వెరపోతున్నాయి. సర్కారును నమ్మి మోసపోయామని తలలు పట్టుకుంటున్నాయి. విపత్తు సమయంలో పనిచేసే ఉద్యోగులు జీతాల కోసం రోడ్డెక్కే పరిస్థితి దాపరించింది. రిస్క్ తో కూడుకున్న జాబు చేస్తున్నందుకు ఇదేనా తమకు దక్కిన ఫలితమంటూ హైడ్రా సిబ్బంది రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రతి నెల 20వ తారీఖున జీతాలు తీసుకుంటున్నారా అని నిలదీస్తున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న తమకు కనీసం జీవిత బీమా కూడా కల్పించరా అంటూ రేవంత్ ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను కూడా గాలికి వదిలేసింది. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ కు చెల్లించాల్సిన బకాయిలు 1,400 కోట్లపై రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కూడా దొరకలేని పరిస్థితి దాపరించింది. రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల సంస్థ TGMSIDCకి ప్రభుత్వం 1,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రతి నెల ఇస్తామన్న 50 కోట్లు సైతం ఏప్రిల్ నుంచి చెల్లించడం లేదు. వెంటనే బకాయిలు చెల్లించకపోతే మందులు, సర్జికల్స్, మెడికల్ ఎక్విప్మెంట్ సరఫరా ఆపివేస్తామని మెడికల్ ఏజెన్సీలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి కూడా. హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ బీచ్లు కట్టేందుకు 100 కోట్ల పైసలుంటాయి. అందాల పోటీలు నిర్వహించేందుకు 100 కోట్ల డబ్బులుంటాయి. కానీ నిరుపేదల చదువు అనేసరికి పాపం రేవంత్ ఖజానా ఖాళీ అంటూ బిక్కముఖం వేస్తాడు. ఓయుని ఆక్స్ఫర్డ్ గా మారుస్తా, 1000 కోట్లు ఇస్తానని ఎన్నెన్ని బీరాలు పలికాడు. కానీ గద్దెనెక్కిన తర్వాత ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇది రేవంత్ కమిట్మెంట్. విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని నిరుపేదలకు ఉన్నత విద్యను దూరం చేసే కుతంత్రాలను అమలు చేస్తున్నాడు.
నిరుపేదల చదువంటే రేవంత్ సర్కార్కు పట్టింపు లేదా? పేద విద్యార్థుల ఫీజుల కోస ప్రభుత్వానికి పట్టదా? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ఎందుకింత నిర్లక్ష్యం? దశల వారీగా చెల్లిస్తామని అసెంబ్లీలో చెప్పి పైసా కూడా ఇవ్వరా? జీతాలు లేక సిబ్బంది యాతన పడుతుంటే కనికరం లేదా? పేద పిల్లల భవిష్యత్తును ఆగం చేయడానికి కంకణం కట్టుకున్నారా? రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం రాష్ట్రంలోని పేద మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. ఒకవైపు విద్యార్థులు తమ జీవితాలు నాశనం చేయవద్దని ఫీజు బకాయిలు చెల్లించాలని రోడ్డెక్కుతున్నారు. సర్కారుపై పోరు నగారా మోగించాయి. రాష్ట్రంలోని ప్రైవేట్, డిగ్రీ, పీజీ కాలేజీల బంద్కు గతంలో పిలుపునిచ్చాయి. నిజానికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై సర్కారు నిర్లక్ష్యం మూలంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఫీజుల బకాయిల మూలంగా అటు కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేవు. దీంతో సమయానికి సర్టిఫికెట్లు అందక ఉన్నత విద్యా అవకాశాలు కోల్పోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు చదువు పూర్తయినా సర్టిఫికెట్లు అందక ఇబ్బందులు పడుతున్నారు. నిరుపేద మధ్యతరగతి విద్యార్థులు ఎందరో ఇప్పటికే ఐఐటి, ఎన్ఐటి వంటి ప్రఖ్యాత విద్యా సంస్థల్లో సీట్లు వచ్చినా చేరలేని పరిస్థితుల్లో ఉన్నారు. సంపద పెంచడం, పేదలకు పంచడం ఇదే కేసీఆర్ సర్కారు అమలు చేసిన ఫార్ములా. అందుకే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు జోడెడ్లుగా బీఆర్ఎస్ సర్కారు ప్రగతి పదంలో సాగిపోయింది. ప్రతి ఆర్థిక సంవత్సరం చేసిన రుణాల కంటే సగటున 50,000 కోట్ల సంపద సృష్టించింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సుమారు 2,80,000 కోట్ల రుణ సమీకరణ చేసింది. అదే సమయంలో 3,32,000 కోట్ల ఆస్తులు సృష్టించింది. రుణంగా సేకరించిన ప్రతి రూపాయిని కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించింది. ప్రజా సౌకర్యాల కల్పనలో భారీగా మూలధన పెట్టుబడులు పెట్టింది. ఫలితంగా తెలంగాణకు ఆస్తులను జోడించింది. తెలంగాణకు పట్టిన చీడ పురుగును ఎందుకు చీడ పురుగు రావాల్సి వస్తుందంటే కుట్రతో అంటలేం. అధికారం ఏదో మార్పిడైంది, నువ్వు మమ్మల్ని గద్దదించి నువ్వు అధికారంలో కూర్చున్నావు అని అంటలేం. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు ఒక శ్రామికుడు లెక్క పనిచేసి 1,15,000 పర్ క్యాపిటా ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని 3.5 లక్షల పర్ క్యాపిటా ఇన్కమ్ చేసిండు. 4 లక్షల జిఎస్డిపి ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని 16.5 లక్షల జిఎస్డిపికి తీర్చిదిద్దిండు. ప్యాడీ అనేటువంటిది గగనమైనటువంటి ఒక దాన్ని నెక్స్ట్ కంట్రీలో నెంబర్ 1 ప్యాడీ ప్రొడక్షన్ గా తీర్చిదిద్దిండు. సాగునీరు, తాగునీరు ఇట్లా అనేక రంగాలలో భారతదేశంలో తలమానికంగా తెలంగాణను తీర్చిదిద్దితే కోతి చేతి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా అధికారాన్ని హస్తగతం చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా దోపిడీకి పాల్పడతా ఉన్నావు. అందాల పోటీలు కామాంధుల చేతిలో కట్టబెట్టిండు. నేను ఇంకా ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు డీపర్ డీటెయిల్స్ బికాస్ ఆఫ్ ది డీసెన్సీ దట్ ఐ హ్యావ్. మా అందరికి కొంత డీసెన్సీ ఉంది కాబట్టి మాట్లాడతలేము మేము. అక్కడ బ్యూరోక్రాట్స్, రేవంత్ రెడ్డి చెంచాగాళ్లు చేసినటువంటి అరాచకం బయటికి వస్తే చెప్పులు తీసుకొని కొడతారు రోడ్ల మీద. ఒక చిన్న ఇంటర్నేషనల్ ఈవెంట్ యూ కుడ్ నాట్ కండక్ట్ అండ్ యూఆర్ టాకింగ్ అబౌట్ 1 trillion ఎకానమీ. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఎవరిని మోసం చేస్తా ఉన్నారు మీరు? అది కూడా దేవుడు సాక్షిగా 18 గంటలు పనిచేస్తున్నాడు, 18 గంటలు దోపిడీ కోసం పనిచేస్తా ఉన్నాడు. ఇదే భాష మోడీ మాట్లాడుతున్నాడు, ఇదే భాష రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సిగ్గు ఎగులేదండి. నీ గుడి దగ్గర మళ్ళా అంటున్నాడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాడు. నిజంగా చెప్పరు, ఇచ్చిందా చెప్పరి? 60,000 ఉద్యోగాలు ఇచ్చినాడండి. నోటిఫికేషన్లు వేసినాడండి, 60,000 నోటిఫికేషన్లు. ఇందులో మోసం ఒకటి అర్థం చేసుకోవాలా. మోసం ఏంటి అంటే 1 సంవత్సరం లోపే నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పని అధికారంలోకి వచ్చిండు. దాంట్లో ఏం చేస్తున్నాడు? నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చేసిన కాబట్టి ఐఎమ్ లెఫ్ట్ విత్ ఓన్లీ 1,40,000 అంటున్నాడు. అందులో కూడా నేను ప్రైవేట్ సెక్టర్లో 3 కోట్ల పెట్టుబడులు వచ్చినా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేసిన. అంటే ఆయన ఇప్పుడు ఆయనకున్నటువంటి ఒక కమిట్మెంట్ ప్రకారంగా, ఎన్నికల్లో ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారంగా 40,000 ఉద్యోగాలు ఇస్తే ఆయన కమిట్మెంట్ అయిపోతుంది. ఈస్ ట్రైంగ్ టు ఎస్కేప్, తప్పించుకోపోదామని చూస్తున్నాడు. దొంగ. మొత్తం 60,000 ఉద్యోగాలలో కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు. మిగతా 50,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం గుర్తించింది, నోటిఫికేషన్ ఇచ్చింది. రిక్రూట్మెంట్ కండక్ట్ చేసిన తర్వాత వచ్చి సర్టిఫికేట్లు ఇచ్చి ఏ దొడ్లో కడితేంది మా దొడ్లో ఇంత చాలన్నట్టుగా ఇవాళ ఆయన పేరులో ఖాతా వేసుకునేట్టు ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. యంగ్ ఇండియా గురించి మాట్లాడి ఇట్లా చాలా విషయాలు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాడు. నమ్మబుద్ధి అవుతుందా చెప్పురి? మీరు నిజంగా చెప్పురి. ఎవరికైనా నమ్మబుద్ధి అవుతుందా? 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తారట రేవంత్ రెడ్డి. ఈయనైనా కూట్ల రాయి తీస్తలేడు, ఏట్ల రాయి గురించి మాట్లాడుతున్నాడు. 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం అమలు చేసిండా? చెయ్యలే. 500 గ్యాస్ పథకం పూర్తి స్థాయిలో అమలు చేసిండా? చెయ్యలే. తులం బంగారం ఇచ్చిండా మహిళలకు? ఇవ్వలే. పెన్షన్లు ఒంటరి మహిళలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాడు, ఇచ్చిండా? ఇవ్వలే. స్కూటీలు ఇస్తాడు, ఇచ్చిండా? ఇవ్వలే.
ఈ చక్కదానం అట 1 కోటి మంది మహిళలకు కోటీశ్వర్లు చేస్తారట. పేపర్లు పెద్ద పెద్దగా బ్యానర్ ఐటమ్లు రాయాలా, టీవీలలో ప్లేట్ బ్రేకింగ్ రావాలా, మేము సంకలు గుద్దుకోవాలా, సంతోషపడాలా. అదే అక్బరుద్దీన్ గారు అన్నారు కదా, ఆ మేరే ఖాన్ కు ఖుష్ కర్ దియా మై ఆప్కే ఖాన్ కు ఖుష్ కర్ దియా అని చెప్పని అన్నట్టు ఈ ఖానా కు ఖుష్ కర్నే కా దందా క్యారీ భాయ్, ఇది ఎక్కడ కత్తిది? అదే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తా ఉంది. ఆ మాటకొస్తే అప్పుల గురించి మాట్లాడే అర్హత రేవంత్ సర్కార్ కు ఎక్కడుంది? ఇప్పటి వరకు 24 నెలల్లోనే రేవంత్ సర్కార్ ఏకంగా 2,50,000 కోట్లు అప్పులు చేసింది. ఈ లెక్కన రేవంత్ ప్రభుత్వం గంటకు 15 కోట్ల అప్పు చేస్తున్నట్టు లెక్క. కానీ ఈ అప్పులతో రాష్ట్రానికి ఒరగబెట్టింది శూన్యం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు తట్టెడు మట్టి ఎత్తలేదు, ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, అభివృద్ధి అన్న ముచ్చటే లేదు. సంక్షేమ పథకాలన్నీ అటకెక్కాయి. కేవలం ఢిల్లీ పెద్దల ఖజానా నింపేందుకే 2,50,000 కోట్లు అప్పులు చేసిందా ఈ సర్కార్ అంటే అవుననే అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. నమస్తే.